ప్రతిసారి ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా మొన్న ఢిల్లీ ఎన్నికలు కూడా ఫస్ట్ వచ్చింది పీపుల్స్ పల్సే. ఇవాళ కూడా పీపుల్స్ పల్స్ వాళ్ళు ఒక సర్వే ఇచ్చారు. ఇవాళ ఏమని సర్వే ఇచ్చారంటే కరీంనగర్లో 73 మందిని ప్రశ్నిస్తే 54 మంది బీజేపీ అన్నారట. 73 మందిని అడితే 73 మందిని అడితే 54 మంది బీజేపీ అన్నారంటే అంటే అట్లని మీరు ఇంట్లో కూర్చోండి కాదు, ఈ అయిపోయిందని ఇంట్లో కూర్చోండి కాదు. అంటే ఇంకా మనం ఏం చేయాలి, ఇంకా ఆ మిగతా వాళ్ళని కూడా మన గంపగితే కమ్మాలి, అంతే కదా. కాబట్టి ఎక్కడ చూసినా కూడా మన గెలుపు ఖాయమైపోయింది, దాని ఇబ్బంది లేదు అలా. కానీ గ్రాడ్యుయేట్స్ మామూలు ఎలక్షన్స్ ఏమో వేరు, ఇవి మేధావి వర్గం ఎన్నికలు. ఆ మేధా వర్గం అటు ఇటు కావచ్చు. కాబట్టి ఇంతకుముందు రఘునందన్ గారు చెప్పినట్టు ఇంకా 6 రోజులే టైం ఉన్నది, 6 రోజులు 7 రోజులు టైం ఉన్నది. అంతే 26వ తారీఖు వరకు టైం ఉంది. కాబట్టి మనం సమయం ఇచ్చి పనిచేయాలి. మీకు అందరూ తెలుసు, మండలాధ్యక్షులు వట్టి గాలే, మీరంతా తోపులు, మీరందరూ కూడా మీకు అంత అనుభవం ఉంది కాబట్టి మీరు మండలాధ్యక్షులు అయ్యారు. అట్లా అని చెప్పి మీరు మండలం పోయి నా ఒక్కరికి అనుభవం పోయి మీకు అనుభవం లేదని చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళు కూడా మీకంటే అనుభవంలో చాలామంది ఉన్నారు, కానీ అవకాశం పార్టీ మీకు ఇచ్చింది, మీకు పార్టీ నమ్మి మీకు ఇచ్చింది. కాబట్టి దాన్ని మనం బాధ్యతగా గుర్తించి మనం పనిచేయాల్సిన అవసరం మన మీద ఉంది. నేను వెంకటరమణారెడ్డి గారు మంచి విషయం చెప్పారు. ఆల్రెడీ రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలో ఎమ్మెల్సీ ఎవరు ఏమరెడ్డి గారు గెలిచిన కథ మనదే. ఇప్పుడు 3 ఎమ్మెల్సీ ఉన్నాయి. ఈ 3 ఎమ్మెల్సీ వస్తే తెలంగాణ మొత్తం ఎవరిది? మనల్ని ఆపడం ఇవ్వలేడు. ఇక మనకు తిరిగి ఇవ్వలేదు, మొత్తం తెలంగాణ జిల్లాలో మొత్తం మనదే. కాబట్టి ఇది కొత్తగా మండలాధ్యక్షుడైనాక మీకు మంచి వచ్చిన అవకాశం. మీకు ఇట్లా అవకాశం రాదు. చాలామంది మండలాధ్యక్షులు అయిన టైంలో ఎలక్షన్స్ రావు, ఎప్పుడు చాలా తక్కువ, ఇంతకు ఎప్పుడు నిన్న ఎలక్షన్ ఇప్పుడు రాలే. మొట్టమొదటిసారి మీకు అయిన తర్వాత ఇప్పుడు మీరు గెలిపిస్తే అబ్బా కొత్త మండలాధ్యక్షులు తెలంగాణ రాష్ట్రానికి చాలా అదృష్టం రా. ఎందుకంటే చాలా సందర్భాలు ఇప్పుడు కొత్త పెళ్ళి అవుతుంది అనుకో, ఇంటికి కోడలు వచ్చాక శుభం జరగాలని చూస్తారు అన్నట్టు, అవునా కదా. తప్పిపోయి అటు ఇటు అయిందనుకో, అమ్మ బిడ్డ కథ ఆడిపోసుకుంటారు. ఇక ఇప్పుడు మండలాధ్యక్షుడు కొత్తగా బిడ్డ మీ ఇష్టం. ఇక మీ మండలంలో కార్యకర్తలు ఏమంటారు తెలుసా? మీ మండలాధ్యక్షుడు అంటే బీజేపీ ఓడిపోయింది అంటారు. అదే గెలిచిందనుకో, అబ్బా మా మండలాధ్యక్షుడైనా బీజేపీ గెలిచిందిరా అంటారు. మీకు అది కావన్నా ఇది కావన్నా ఆలోచించుకోరు మీరు. కానీ ఇది మంచి అవకాశం అనేది. నేను చెప్తానంటే ఇంతకంటే మంచి అవకాశం మనకు రానే రాదు మనకు. ఎందుకంటే అందరూ మనకు ఓటు వేయడానికి డిసైడ్ అయిపోయారు. అందరూ కూడా ఈ కంప్లీట్ ఆలోచించి 80% మనకు ఓటు వేయాలని చెప్పండి. వేరే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే లేరు, వాళ్ళకు ఉన్నారు ఎవరైనా? ఇక లాస్ట్కు వాళ్ళు వీళ్ళని కమ్ముదాం చూసి ఇవ్వలేని ఇక కేసీఆర్ కొంచెం షోడెత్తాడా పీకని చెప్పి ఆ పార్టీకి అభ్యర్థులకు అయ్యారు. ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ నాకు తెలిసి దేశంలో అధికారం ఉన్న పార్టీకి అభ్యర్థి కరువైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. కాంగ్రెస్ పార్టీకి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి లేరు, ఉన్నారా? లేరు, ఇక్కడ లేరు, అక్కడ లేరు. ఈ గ్రాడ్యుయేట్స్ కూడా లాస్ట్కు దొరికింది, బాబా అమాయకుడు దొరికింది, ఆయన కూడా దొరికింది తీసుకొచ్చి కండవాపిరు అయిపోయి. లాస్ట్ దాకా ఒక్కరు దొరకలే. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేద్దామంటే కూడా అభ్యర్థి దొరకలే. లాస్ట్కు చూసిరు, పైసలను చూసిరు, మెడల కండవాపిరు గంట బావు గంట కట్టి మీదేసిరు. ఇప్పుడు ఆయన లవో దివో మొత్తుకుంటాను. ఏమంటారంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఆయన సపోర్ట్ ఇస్తలేరట. ఒక ఎమ్మెల్యే ఈ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అంటుండట, ఇంకో ఎమ్మెల్యే ఆ క్యాండిడేట్ నా క్యాండిడేట్ అంటుండట. ఇక ఎవరికి వారు ఏమన్నా తిరగక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గిట్ల మీటింగ్ ఎవరిది ఉండదు అన్న. కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి? బీఆర్ఎస్ పార్టీ పోటీ లేదు, కానీ బీఆర్ఎస్ పార్టీ ఎవరు సపోర్ట్ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఇద్దరు ఒక్కటే వేస్తున్నారు. ఇలా కమ్యూనిస్టులు కూడా వాళ్ళకే సపోర్ట్ ఇస్తున్నారు. కానీ సింహం సింగిల్గా వేస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఇలా ఈ ప్రజాక్షేత్రంలోకి వస్తుంది వాళ్ళ.